హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్ కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈయన ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ పాటికి అర్థమైపోయింది. కోరుతున్నాం. మీ ట్రోల్స్ ని అర్థం చేసుకోగలను. యాంకర్లకి హోస్ట్లు కూడా ఫ్యాన్స్ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ ట్రైలర్, ఈ సీజన్, ఈ స్క్రీన్, హిస్టరీ రిపీట్స్. ఎందుకంటే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ట్రిప్లో అన్ని చూసుకుంటుంటే జూలైలోనే బేబీ ట్రైలర్ ఇదే స్క్రీన్లో రిలీజ్ చేసాం. రిలీజ్ చేసినప్పుడు చాలా హై ఇచ్చింది. ఇప్పుడు మీ ఎనర్జీ అంతా చూస్తుంటే 24న మన గ్యారంటీగా కొడుతున్నామనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఈ ట్రైలర్ గురించి ఒక 1 month నుంచి మేము చాలా 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 కష్టపడ్డాం. నాకు మీ అభిమానం అర్థమవుతుంది. కొంచెం స్పెట్స్ తీసేనా, వేరే విధంగా అర్థం చేసుకుంటా రెడీ ఉన్నాం. నాకు బయట మీరందరూ అరిచిన ఇదంతా ఏదన్నా ఈ మొత్తం కూడా మా డైరెక్టర్ సాయి రాజేష్ గారికే సొంతం. ఎందుకంటే బేబీ ముందు వరకు నేను AAAలో అన్ని థియేటర్లో తిరిగేవాడిని. బట్ బేబీతో నాకు కల్ట్ స్టేటస్ ఇచ్చారు నా డైరెక్టర్ సాయి రాజేష్, నా మిత్రుడు. సో మీరిచ్చే ఈ ప్రేమ, చప్పట్లు, ఏలలో అన్నీ కూడా నేను సగౌరవంగా చెప్తున్నాను. ఆయన ఉన్నప్పుడు ఇది ఆయనకే సొంతం. సో మీకు కనిపించే వ్యక్తి నేనైనా నాకు ఈ సక్సెస్ని, నాకు ఈ స్ట్రేచర్ని ఇచ్చింది మా సాయి రాజేష్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై చైల్డ్హుడ్ బడ్డీ. థ్యాంక్స్ సాయి రాజేష్. ఇకపోతే సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తే జూలై 24th అనేది వెరీ 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 స్పెషల్ డేట్ టు మీ. ఈ AAA కట్ట ముందు ఇక్కడ సచిన్ థియేటర్ ఉండేది. ఆ సచిన్ థియేటర్ ఉండేటప్పుడు ఒక ఇంద్ర, ఒక తొలి ప్రేమ సినిమాలన్నీ ఇక్కడ చూసేవాడిని. ఆ డేట్గా వస్తుంది మన సినిమా. ఈ సినిమాలో ట్రైలర్ ఒక 3-4 weeks నుంచి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా 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 కష్టపడ్డాం. ఎందుకంటే ఏ పిట్టేస్తే ఏం రివీల్ అయిపోద్దో, ఏ ఫ్రేమ్ పెడితే ఇదైపోద్దో అని. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఈ స్టోరీ చెప్పిన వెంటనే కారం సక్సెస్ మీద ఉన్నప్పుడు ఒక 1/2 hourలో ఆయన అన్నా మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి ఒక 10 months వేరే సినిమా ఏది చేయకుండా కిరణ్ అబ్బవరం గారు ఈ సినిమా మీద ఓన్లీ కాన్సన్ట్రేట్ చేశారంటే ఈ సినిమా పొటెన్షియాలిటీ అర్థం చేసుకోండి. అయినో ఇక్కడ రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి చాలా మంది కిరణ్ గారు ఫ్యాన్స్ వచ్చారు. సో మచ్. నాకు తెలుసు కుక్కడపల్లి తెలుసు, కుక్కడపల్లి మెట్రో తెలుసు, JNTU తెలుసు, అంటే మియాపూర్ తెలుసు. నాకేం తెలుసు, మీకు ఎక్కువ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు అమ్మాయిగా పుట్టినా సరే రచ్చగలిచి ఇంట గెలిచినట్టు తమిళనాడులో హిట్లు కొట్టి మళ్ళీ తెలుగుకి వచ్చిన గౌరీప్రియ గారికి, ఆవిడ ఒక మిస్ హైదరాబాద్, ఒక అథ్లెట్ అన్నదే తెలిసింది నాకు. ఈ సినిమాలో యాక్టింగ్ వేరే లెవెల్లో చేశారు.
నేనైతే ఏంటి సాయిరేష్ గారేంటి మేము చేసే సినిమాలన్నింటిలో కూడా తెలుగు మాయలు ఎక్కువ పెట్టాలని మాకు చాలా అభిలాష. సో మాకు దొరికిన ఇంకొక డైమండ్ గౌరీప్రియ గారు. సో గౌరీప్రియ గారు ఈ సినిమాతో ఇంకో 10 మెట్లెక్తారని ఆశిస్తున్నాను. అలాగే నా తమ్ముడు రవి నంబూరి వైజాగ్ వాస్తవుడు అయినప్పటికీ హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాడు. సో తను అద్భుతమైన దర్శకత్వం, ఒక 10 సినిమాల డైరెక్టర్ లా పనిచేశాడు. థ్యాంక్ యూ రవి ఫర్ యువర్ డైరెక్షన్. అలాగే మనం చూసిన ఎన్నో 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 కల్ట్ సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఈ సినిమాకి చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సంగీతం మిమ్మల్ని అందరినీ ఉద్వేగానికి గురి చేస్తుందంటే దానికి కారణం మణిశర్మ గారు, అలాగే సింగిల్ కార్డుతో ఆ సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ గారు. సో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన అట్లీ, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు రాకాలం చేస్తున్న సిరి హనుమంత్ గారు, అలాగే పెద్దలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన నవీన్ గారు, అందరికీ కూడా స్నేహితుల క్యారెక్టర్లకి అందరికీ కూడా మళ్ళీ కొడతామా ఏంటి? సో అందరికీ కూడా పేరున ఇది చేస్తున్నాను. అలాగే గర్ల్ ఫ్రెండ్ తో రీసెంట్ గా సక్సెస్ అందుకని మాకందరికి మా వెంటుండే మా బ్రదర్ ధీరజ్ మొగల్నేని ఈ సినిమా కో ప్రొడ్యూసర్, అలాగే అల్లు అరవింద్ గారు మేము ఏ సినిమా చేసినా ఆయన ప్రోత్సాహాన్ని సపోర్ట్ని అందించే అల్లు అరవింద్ గారికి, అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సంస్థ, ఈ ఇందాకే నేషనల్